వారాహి మాత విశిష్టత ఏమిటి? వారాహి దీక్ష అంటే ఏమిటి? వారాహి దీక్ష ఎలా చేస్తారు? దీక్షలో నియమాలు ఎలా ఉంటాయి? వారాహి దీక్ష ఎవరు చెయ్యాలి? వారాహి దీక్షతో ప్రయోజనం ఏంటి? హిందువులు భక్తితో ఎన్నో రకాల దీక్షలు చేపడతారు. అందులో కొన్ని దీక్షలు మాత్రమే చాలా మందికి తెలుసు. ఎంతో మహిమాన్వితమైన వారాహి మాత గురించి చాలా తక్కువ మందికే తెలుసు. నిత్యం గుళ్ళు గోపురాలు తిరిగే వారిలో కూడా వారాహి అమ్మవారి గురించి తెలిసింది తక్కువ మందికే. అయితే ఇప్పుడు మరోసారి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి మాత దీక్ష చేపట్టడంతో ఎక్కడ చూసినా వారాహి మాత గురించే చర్చ జరుగుతోంది. అసలు ఈ వారాహి మాత విశిష్టత ఏంటి? వారాహి మాత దీక్ష ఎవరు చేస్తారు? ఏమి ఆశించి చేస్తారు? ఎలా చేస్తారు? పురాణాల ప్రకారం దుర్గాదేవి అమ్మవారికి 7 ప్రతిరూపాలుగా సప్త మాతృకలు ఉంటారు. ఆ సప్త మాతృకలో ఒకరే వారాహి మాత. అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభని, శంభు వంటి పలువురు రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. లలితా పరమేశ్వరీ దేవి సర్వసైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారు అంటుంటారు. అమ్మవారి రూపం వరాహ ముఖంతో 8 చేతులతో పాసం, నాగలి, శంఖచక్రాలు వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింగం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచరిస్తున్నట్టు పురాణాల్లో చెప్పారు. వారాహి అమ్మవారు ఉన్నారని అందరికీ తెలుసు. కానీ ఆ దేవత గురించి, దీక్ష గురించి తక్కువ మందికి తెలుసు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో తన ప్రచార వాహనానికి వారాహి అని పేరు పెట్టడం, ఇప్పుడు మరోసారి వారాహి అమ్మవారి దీక్ష చేస్తూ ఉండడంతో వారాహి అమ్మవారి దీక్ష ఎలా చెయ్యాలో అని తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. వారాహి అంటే భూదేవి అని కూడా చెప్తారు. మార్కండేయ పురాణం ప్రకారం మహావిష్ణువు వారాహ అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారని చెప్తారు. వారాహి అమ్మవారు వరాలను ఇచ్చే తల్లిగా కొలుస్తారు. దేశంలోని పలు ప్రాంతాల్లో వారాహి అమ్మవారికి ఆలయాలున్నాయి. ఒడిశా, వారణాసి, మైలాపూర్లో ఉన్న వారాహి ఆలయాలు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. లలితాదేవి సర్వ సైన్యాధ్యక్షురాలిగా వారాహి అమ్మవారు ఉన్నారని చెబుతారు. అందుకే లలితా సహస్రనామాల్లో వారాహి అమ్మవారి ప్రస్తావన కూడా వస్తుంది. వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠ మాసం చివర్లో చేపడతారు. నవరాత్రులు మాదిరిగా కొంతమంది 9 రోజులు దీక్ష చేపడతారు. మరికొందరు 11 రోజులు దీక్ష చేపడతారు. ఈ దీక్షా కాలంలో సాత్విక ఆహారం మితంగా మాత్రమే తీసుకుంటారు. నేలపై నిద్రించాలి. కాళ్లకు చెప్పులు లేకుండా నడవాలి. ఉదయం సాయంత్రం పూజలు చేయాలి. రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేశాక దీక్షా వస్త్రాలు ధరించాలి. అలా వీలు కాని వారు మెడలో దీక్షగా ఒక కండువాను 9 రోజుల పాటు ధరించాలి. నిత్యం వారాహి మాత అష్టోత్తర నామాలు కానీ సహస్రనామాలు కానీ చదువుతూ అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. ఎర్రటి పూలతో పూజించాలి. దానిమ్మ గింజలను నైవేద్యంగా పెట్టాలి. 2 పూటలా పూజ చేసి అమ్మవారి స్తోత్ర పఠనం చేస్తూ వారాహి దీక్షను ఆచరించాలి. అలాగే అమ్మవారిని పూజించిన వారికి శత్రుభయం ఉండదని చెబుతారు. అంతేకాదు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాల నుండి మన మనసును కంట్రోల్ చేసుకోవడానికి కూడా వారాహి అమ్మవారి దీక్షను చేపడతారు. వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడం వల్ల తలపెట్టిన కార్యంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారని నమ్ముతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని నమ్ముతారు. అలాగే శత్రుభయం అనేది ఉండదని వారి నమ్మకం. వారాహి మాతను ధ్యానించడం లేదా ఆరాధించడం అనేది వారిలో అంతర్లీనంగా ఉన్న ప్రాథమిక స్వభావాన్ని గుర్తు చేస్తుందని పెద్దలు చెబుతారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.